హరే కృష్ణ. అందరికీ నమస్కారం. గౌరాంగ బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి మరికొన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాము. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామని నమాచార్యపదాయ నితయ కృపపదాయనే గౌరకథా దామోదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవతిష్ఠే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. वंदे गुरुनीश भक्तानीश ईशानावतारकारं तत्प्रकाशं च तत्शक्तिः कृष्ण चैतन्य संज्ञकम्. గురుదేవులకు భగవద్భక్తులకు భగవద్ అవతారములకు భగవంతుని ప్రధానాంశాలకు భగవత్ శక్తులకు సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీ కృష్ణ చైతన్యులకు నా వందనములు. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చెప్పిన నమస్కారాలు తెలియజేసుకుంటూ కథలో ప్రవేశిస్తున్నాము. భగవంతుడు బృందావనమునకు ప్రయాణించుట. చైతన్య మహాప్రభు శిశిర ఋతువులో బృందావనానికి ప్రయాణించడానికి నిర్ణయించుకున్నారు. ఆయన స్వరూప దామోదరుడు మరియు రామానందరాయ్తో ఏకాంత ప్రదేశంలో సమావేశమయ్యి తాను బృందావనం వెళ్ళేటకు సహాయం చేయమని అడిగారు. ప్రాధేయపడ్డారు. చైతన్య మహాప్రభు, నేను ఎవరికీ తెలియని విధంగా అడవి మార్గంలో ఉదయాన్నే ప్రయాణిస్తాను. నేను ఒంటరిగానే వెళ్తాను. ఎవరిని తీసుకుని వెళ్ళను. ఎవరైనా నన్ను అనుసరిస్తే వారిని ఆపండి. నాతో ఎవరినైనా తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఎంతో ఆహ్లాదకరంగా నాకు అనుమతిని ఇవ్వండి. మీరు దుఃఖపడవద్దు. మీకు దుఃఖం కలిగితే బృందావనానికి వెళ్ళే మార్గంలో నేను కూడా దుఃఖపడతాను అన్నారు. అందువల్ల రామానందరాయ స్వరూప దామోదరుడు, మీరు పూర్తి స్వతంత్రుడు. మీరు ఎవరిపైనా ఆధారపడి ఉండరు. మీరు ఏది కోరుకుంటే అదే చేయండి అన్నారు. दुई जन कहे तुम्ही ईश्वर स्वतंत्र ये इच्छा చేయి కరివా నహ పరతంత్ర. చైతన్య చరితామృతం మధ్యలీల 12.41. స్వతంత్ర అంటే పూర్తి స్వేచ్ఛ, పరతంత్ర అంటే ఒకరిపై ఆధారపడడం. ఈ భౌతిక ప్రపంచంలో అందరం కూడా వేరొకరిపై ఆధారపడి ఉన్నాం. కానీ కృష్ణుడు పూర్తి స్వతంత్రుడు. ఆయన ఏది కావాలంటే అది చేయగలడు. రామానందరాయ మరియు స్వరూప దామోదరుడు ఇంకా సంభాషణ కొనసాగిస్తూ, మా యొక్క విన్నపమును వినండి. మీరు ఇదివరకే మేము ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారని చెప్పారు. ఇది మీరు స్వయంగా చెప్పింది. మా యొక్క ఈ విన్నపాన్ని మీరు స్వీకరిస్తే మేము ఆనందంగా ఉంటాం. దయచేసి ఒక చక్కటి బ్రాహ్మణుడు మీతో పాటు తీసుకెళ్ళండి. అతను దినుసులు సేకరిస్తాడు, మీకు వంట చేస్తాడు, మీకు ప్రసాదం సమకూర్చుతాడు మరియు నీటి పాత్రను ప్రయాణంలో మీ వెంట తీసుకొస్తాడు. అడవి మార్గంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ప్రసాదం ఇచ్చుటగా అతడు ఎటువంటి బ్రాహ్మణులు ఉండరు. అందువలన ఒక శుద్ధ బ్రాహ్మణుడు మీతో ప్రయాణించుటకు అనుమతిని వసకండి అని విన్నవించుకున్నారు.
చైతన్య మహాప్రభు, నేను నా అనుయాలను ఎవ్వరిని నాతో తీసుకువెళ్ళను, ఎందుకంటే నేను ఒకరిని తీసుకెళ్తే వేరొకరికి బాధాకరంగా ఉంటుంది. ఆ వచ్చే వ్యక్తి కొత్త వ్యక్తి అయి ఉండాలి, మరియు అతను ప్రశాంతమైన మనసుతో ఉండాలి. అటువంటి వ్యక్తి లభిస్తే నాతో తీసుకువెళ్ళటకు అనుమతిస్తాను సమాధానం ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు కాళకృష్ణదాస అని భగవంతుని సేవకుడు దక్షిణ భారతదేశంలో ఒక స్త్రీతో సంబంధం నేర్పిన విషయాన్ని వివరించారు. సంచార జాతి వాని ఉచ్చు నుండి ఆ వ్యక్తిని విడిపించుటకు మహాప్రభు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది. కావున మహాప్రభు తనకు పూర్తిగా కొత్త వ్యక్తి, ప్రశాంతమైన మనసు కలిగి ఉన్న వ్యక్తి కావాలని కోరారు. ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉండదో, ప్రక్కదారులు పడుతుందో, ప్రత్యేకంగా లైంగిక కోరిక చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో కూడా ఉన్నదో, అటువంటి వారితో జాగరూకత వహించాలని చైతన్య మహాప్రభు యొక్క భావన. దేవాది దేవుని యొక్క సాంగత్యంలో కూడా అటువంటి వ్యక్తులు తమ ఇంద్రియాలకు లోబడి పతనం చెందుతారు. ఈ విధంగా పతనం చెందకూడదని దృఢ నిశ్చయం లేకుంటే మాయ యొక్క శక్తికి తలవంచక తప్పదు. దేవాది దేవుడు కూడా వారిని రక్షించలేడు. దేవాది దేవుడు మరియు ఆయన యొక్క ప్రతినిధి ఎల్లప్పుడూ రక్షణ కలిగించే ప్రయత్నమే చేస్తారు, కానీ ఆ వ్యక్తి వారి యొక్క సాంగత్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. దేవాది దేవుడు మరియు ఆయన యొక్క ప్రతినిధిని సామాన్య భక్తులుగా ఎవరైనా తలిస్తే వారు తప్పక పతనం చెందుతారు. అందువలన చైతన్య మహాప్రభు కాళకృష్ణదాసు వంటి వ్యక్తిని తనతో వెంట తీసుకెళ్ళడం ఇష్టం లేదు. ఆయనకు దృఢ నిశ్చయుడు, ప్రశాంతవదనుడు మరియు అధమ కోరికలతో సతమతం అవనటువంటి వ్యక్తి కావాలని కోరారు. చైతన్య మహాప్రభుకి ఏమి కావాలో పూర్తిగా తేటతెల్లంగా ఉంది. చంచల స్వభావం కలిగిన వ్యక్తులను తీసుకువెళ్ళి సమస్యలను కొని తెచ్చుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందువల్ల ఆయన ఈ నిబంధన విధించారు. ఆచార ప్రకారంగా ఒక సన్యాసి బ్రాహ్మణుని ఇంట్లో లేక ఒక పుణ్యక్షేత్రవాసి ఇంట్లో భోజనం చేయవచ్చు, కానీ భగవంతుడు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అతడు అడవిలో నివసించే వారే ఉంటారు. అతడు బ్రాహ్మణులు అంతగా ఉండరు. అడవి జాతి వారు శాకాహారులే ఉండకపోవచ్చు. అందువల్ల ఎవరైనా భగవంతుడితో వెళ్ళి ఆయనకు సపర్యలు చేస్తే బాగుంటుందని వారు ఆందోళన వెలిపించారు. స్వరూప దామోదరుడు బలభద్ర భట్టాచార్యుని మహాప్రభువుకు పరిచయం చేస్తూ, ఈయన బలభద్ర భట్టాచార్యుడు, ఈయనకు మీరంటే ఎంతో ప్రేమ ఉంది. ఈయన నిజాయితీపరుడు, పండితుడు మరియు ఆధ్యాత్మిక చైతన్యంలో పురోగతి కలిగిన వాడు అని చెప్పారు. భగవంతుని పట్ల బలభద్ర భట్టాచార్యకు ఎంతో ప్రేమ ఉంది. అది చాలా ముఖ్యమైన లక్షణం. ఆయన విద్యావేత్త, నిజాయితీపరుడు మరియు ద్వంద్వ ప్రవృత్తి లేనటువంటి వ్యక్తి. మరియు ఆయన కృష్ణ చైతన్యంలో పరిణితి చెందిన వ్యక్తి. ఒక బెంగాలీ సామెతను ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్పారు: అతిభక్తి చోరేర లక్షణ దేవభక్తి ప్రదర్శన ఒక దొంగ యొక్క లక్షణము. ఎవరైతే తాను భక్తుడిని అనుకుంటూ మనసులో వేరొక విషయాన్ని తలపోస్తారో వారు ద్వంద్వ ప్రవృత్తికి చెందిన వ్యక్తి కింద లెక్క. ద్వంద్వ ప్రవృత్తి లేని వారిని సాధువు అని అంటారు. బలభద్ర భట్టాచార్య భగవంతునితో ప్రయాణించుటకు సరైన వ్యక్తి. ఆయన పండితుడు మరియు నిరాడంబరత కలిగిన వ్యక్తి. భగవంతుడి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు అని స్వరూప దామోదరుడు తెలియజేశారు. ఆయన భగవంతుడి యొక్క వ్యక్తిగత సేవకుడిగా మహాప్రభుతో పాటు ప్రయాణించుటకు సరైన వ్యక్తిగా పరిగణింపబడ్డారు. స్వరూప దామోదరు యొక్క విన్నపాన్ని చైతన్య మహాప్రభు అంగీకరించారు. మరియు భగవంతుడి పాదములకు సాష్టాంగపడిన బలభద్ర భట్టాచార్యకు చైతన్య మహాప్రభు భగవత్ ప్రేమను ప్రసాదించారు. చైతన్య మహాప్రభు జగన్నాథుని దర్శించుకుని ఆయన యొక్క అనుమతి పొందారు. జగన్నాథుని దీవెనలు తీసుకున్న తర్వాత బలభద్ర భట్టాచార్యతో కలిసి తెల్లవారుజామునే ప్రయాణం సాగించారు. భక్తుల హృదయాన్ని మహాప్రభు కనపడకపోవడంతో ఆయన కోసం వెతుకుతూ గౌరంగా ఎక్కడ అంటూ వారు చైతన్య మహాప్రభుని వెతుకుతుండగా స్వరూప దామోదర వారిని నిలవరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనసు తెలిసిన వారు కావున ప్రతి వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. చైతన్య మహాప్రభు అడవిలోకి ప్రవేశించినప్పుడు ఆయనకు కుడివైపున కటక్ నగరము ఉంది. ఆయన కృష్ణుని యొక్క నామాలను జపిస్తూ నిర్జనమైన అరణ్యంలోకి ప్రవేశించారు. చైతన్య మహాప్రభు అడవి మార్గాన్ని వెళ్తున్న సమయంలో
పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు మరియు అడవి జాతి పందుల యొక్క సమూహములు ఉండగా చైతన్య మహాప్రభు వాటి మధ్య నుండే తన ప్రయాణాన్ని కొనసాగించారు. బలభద్రుడు వీటిని చూసి భీతి చెందాడు. కానీ చైతన్య మహాప్రభు తన ప్రభావంతో జంతువులన్నిటికీ కూడా ప్రేమను ప్రసాదించారు. అందువలన అవి వాటంతటవే మరలిపోయాయి. అడవిలో ఉండే ఎలాంటి క్రూర మృగాలైనా సరే ఆయన ప్రేమను రుచి చూసి అవి మౌనంగా సాధు జంతువుల్లాగా వెళ్ళిపోయాయి. ఒకరోజు చైతన్య మహాప్రభు నడుస్తున్న దారిలో ఒక పులి ఉంది. పారవస్యంతో భగవంతుడు తన పాదంతో ఆ పులిని తాకి కృష్ణుని యొక్క నామం అయినటువంటి హరే కృష్ణ అనే పవిత్ర నామమును జపించమని చెప్పారు. వెనువెంటనే పులి ఎగురుతూ నాట్యం చేస్తూ కృష్ణ కృష్ణ అని జపించింది. హరిబోల్. పులి చేత కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించారు. ఆయన మహాప్రభు అంటే ఆయన దేవాదేవుడు, శ్రీకృష్ణుని అవతారమే కదా, ఆయనకి అసాధ్యమైనది ఏమీ ఉండదు కదా. మరి ఒక రోజున మదమెక్కిన ఏనుగుల సమూహం అటువైపు రాగా జంతువులన్నీ కూడా మటిమాయమైనాయి. బలభద్రుడు భయంతో చైతన్య మహాప్రభు యొక్క వెనుకకు పరుగు తీశారు. ఆ సమయంలో ఆయన నీటిలో స్నానం చేస్తూ గాయత్రి మంత్రం జపిస్తూ ఉన్నారు. కొన్ని ఏనుగులు ఆయన ఎదుటికి రాగా ఆయన నీటిని వాటి మీద జల్లి హరే కృష్ణ అని జపించమని చెప్పారు. ఏనుగులు గెంతుతూ మరియు నాట్యం చేస్తూ కృష్ణ కృష్ణ అని జపం చేశాయి. కొన్ని ఏనుగులు పారవస్యంతో నేల మీద పడలేయి. అవి పారవస్యంతో గట్టిగా అరవనారంభించాయి. ఇది వీక్షించిన బలభద్ర భట్టాచార్య సంభ్రమానికి గురయ్యాడు. ఏనుగుల చేత కూడా ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించారు. మరికొద్ది మార్లు చైతన్య మహాప్రభు అడవి మార్గాన్ని ప్రయాణిస్తూ ఎంతో మధురంగా మరియు బిగ్గరగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేయగా ఆడజింకలు చైతన్య మహాప్రభు పాదాలను నాకనారంభించాయి. భగవంతుడి యొక్క గొప్ప మంగళకర సంకేతాలు విని అవి అన్నీను కూడా ఆయనను ఎడమ మరియు కుడి ప్రక్కగా అనుసరించాయి. అప్పుడు భగవంతుడు ఒక శ్లోకాన్ని వల్లించారు. ఒక జింక ఎంతో ఆతృతతో ఆ శ్లోకాన్ని వినుటి కొరకు వచ్చింది. అక్కడికి చేరిన ఆడ మగ సాధు జంతువు పిల్లలు చైతన్య మహాప్రభువును ఎంతో ఆప్యాయతతో చూశాయి. చైతన్య మహాప్రభు అడవి మార్గాన్ని ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో పులులు వచ్చి జింకలతో కలిసి భగవంతుడిని అనుసరించాయి. పులులు మరియు జింకలు తనను అనుసరించడం చూసి చైతన్య మహాప్రభుకి బృందావనం జ్ఞప్తికి వచ్చింది. ఆయన బృందావనం యొక్క గొప్ప లక్షణాలను వివరిస్తూ ఒక శ్లోకాన్ని వల్లించారు. బృందావనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లోకం. అక్కడ ఆకలి కానీ, కోపం కానీ మరియు దాహం కానీ ఉండదు. సహజంగా శత్రుత్వం ఉన్నప్పటికీ మానవులు మరియు భయంకర జంతువులు ఆధ్యాత్మిక స్నేహంతో కలిసిమెలిసి జీవిస్తారు. చైతన్య మహాప్రభు హరే కృష్ణ జపం చేయండి అని చెప్పగా పులులు మరియు జింకలు కృష్ణనామాన్ని జపిస్తూ నాట్యం చేశాయి. పులులు అక్కడ చేరిన ఇతర జంతువులు నాట్యం చేస్తూ ఉండటాన్ని బలభద్ర భట్టాచార్య చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన పారవస్యంతో గెంటాడు. అప్పుడు పులులు మరియు జింకలు ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు కూడా పెట్టుకున్నాయి. చైతన్య మహాప్రభు ఈ హాస్య సంఘటన చూసి మందహాసం చేయనారంభించారు. చివరిగా ఆ జంతువులను వదిలి తన ప్రయాణాన్ని కొనసాగించారు. నెమలి మరియు హంస ఇంకా అనేక పక్షులు కృష్ణనామాన్ని జపిస్తూ మరియు నాట్యం చేస్తూ చైతన్య మహాప్రభువుని అనుసరిస్తాయి. అవన్నీ కూడా కృష్ణాని పవిత్ర నామంతో ఉన్మాదం చెందాయి. భగవంతుడి బిగ్గరగా హరి బోల్ అని జపించగా చెట్లు మరియు నెమలి మరియు హంస ఇంకా అనేక పక్షులు కృష్ణనామాన్ని జపిస్తూ మరియు నాట్యం చేస్తూ చైతన్య మహాప్రభువుని అనుసరించాయి. అవి అన్నీను కూడా కృష్ణాని పవిత్ర నామంతో ఉన్మాదం చెందాయి. భగవంతుడి బిగ్గరగా హరి బోల్ అని జపించగా చెట్లు మరియు లతలు అది విని ఎంతో ఉత్సాహపడ్డాయి. హరే కృష్ణ మహామంత్రం జపము ఎంత శక్తివంతమైనదంటే అది చెట్ల మరియు లతల యొక్క చెవుల ద్వారా చొచ్చుకుపోతుంది. జంతువులు మరియు మానవుల యొక్క చెవుల విషయం వేరే చెప్పనవసరం లేదు అని శ్రీ ప్రభుపాదుల వారు చెప్పారు. జార్ఖండ్ అడవిలో నివసించే అన్ని జీవములు కొన్ని కదిలడివి మరియు కొన్ని కదలికలేనివి. అవి అన్నీను కూడా కృష్ణుని యొక్క పవిత్ర నామాన్ని చైతన్య మహాప్రభువు ద్వారా విని ఉన్మాదం చెందాయి. హరే కృష్ణ.
జంతువులకు కూడా హరినామం ఇచ్చారు. అవా నమాన్ని జపిస్తూ ఆనందంతో నృత్యం చేశాయి. పైగా పులి జింక అంటే ఎంతో మనకి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పులి జింకను చూస్తే వదిలిపెట్టదు, ఆహారంగా తీసుకోవడానికి దాన్ని వేటాడుతుంది. అలాంటిది అవన్నీ కలిసిమెలిసి ఆయన దగ్గరికి వచ్చి నాట్యం చేయడమే కాకుండా ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టుకున్నాయట. అంతగా ఐకమత్యంగా ఉన్నాయన్నమాట అవి. నితాయి గౌరంగల కృపను పొందిన రఘునాథ దాస గోస్వామి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాంతిపురంలో చైతన్య మహాప్రభుని రఘునాథ్ దాస్ గోస్వామి కలిసినప్పుడు భగవంతుని ద్వారా కొన్ని వ్యక్తిగత సూచనలు ఇవ్వబడ్డాయి. నేను సంసార జీవితాన్ని వదిలి వచ్చి మీ సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాను అని చైతన్య మహాప్రభుతో రఘునాథ దాస్ గోస్వామి చెప్పారు. నీ యొక్క బాధ్యతను సంసారాన్ని వదిలి రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎంతోమంది ఈ విధంగానే చేస్తారు. ఈ రకమైన ప్రవర్తన నాకు సంతోషాన్ని కలిగించదు. అది మర్కట వైరాగ్యం వంటిది అని చైతన్య మహాప్రభు చెప్పారు. ఆ రకమైన వైరాగ్యాన్ని పాటించడానికి బదులుగా భగవంతుని ఆదేశానుసారం రఘునాథ దాస ఇంటికి వెళ్ళిపోయి ఒక భౌతిక వ్యక్తిలాగా ప్రవర్తించాడు. కోతులు చాలా వైరాగ్యవంతంగా కనిపిస్తాయి. బట్టలు ఉండవు, అడవిలో నివసిస్తాయి, కానీ అవి చాలా గొప్పగా భోగిస్తాయి, గొప్పగా ఇంద్రియ తృప్తిని అనుభవిస్తాయి. అందువలన మనం అంతర్గతంగా కృష్ణ చైతన్యం కలిగి ఉండి బాహ్యానికి సాధారణ భౌతిక వ్యక్తిగా వ్యవహరించడం మంచిదని చైతన్య మహాప్రభు చెప్పారు. రఘునాథ దాస్ గోస్వామితో కృష్ణునిపై నీ మనసు నిలిపి నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించు. నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మరియు నీవు చాలా సాధారణంగా ఉన్నట్లు వారు భావిస్తారు అని చైతన్య మహాప్రభు చెప్పారు. ఆయన సన్యాసం తీసుకుని కృష్ణనామాన్ని అందరికీ పంచారు, కానీ సన్యాసం స్వీకరిస్తానన్న వాళ్ళని ఆయన ఏమీ ప్రోత్సహించలేదు. భక్తి మనసులో పెట్టుకో, ప్రచారం చేస్తూ ఉండు, తల్లిదండ్రులను సంతోషపెట్టు, ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టు, వాళ్ళని బాధ పెట్టద్దు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. రఘునాథ దాసుని తండ్రి మరియు తండ్రి తోబుట్టువులు పెద్ద భూస్వాములు. వారు చక్రవర్తికి పన్నులు వసూలు చేసి పెట్టేవారు. అది 500 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో ఉన్న పద్ధతి. ఒక రాజుకి ఎంతోమంది భూస్వాములు వారి పరిధిలో పన్నులు వసూలు చేసి ఇచ్చేవారు. రఘునాథ దాస్ తండ్రి తోబుట్టు ఒక జమీందారు. ఆయనకి సొంతంగా సైన్యము మరియు పన్ను వసూలుదారులు ఉండేవారు. ఆయన ప్రాంతం నుండి ఆయన 20 లక్షల బంగారు నాణాలు వసూలు చేసేవారు. ఆయన 3 వంతులు రాజుకి ఇచ్చి 1 వంతు తన వద్ద ఉంచుకోవాలి. కానీ ఆయన 12 లక్షలు మాత్రమే రాజుకి ఇచ్చి 8 లక్షలు తన వద్ద ఉంచుకునేవారు. వారు అత్యంత ధనవంతులు. వారు చైతన్య మహాప్రభు మరియు గౌడీ వైష్ణవుల పట్ల ఎంతో సుముఖంగా ఉండేవారు. రఘునాథ గోస్వామి శుద్ధ భక్తుడు మరియు ఆయన తండ్రి తోబుట్టువు కూడా దాదాపు భక్తులు, కానీ వారు ఇతర భౌతిక విషయాలకు అనుబంధం కలిగి ఉన్నారు. రఘునాథ దాస్ గోస్వామి తండ్రి తోబుట్టువు 8 లక్షల బంగారు నాణెములు ఉంచుకున్నందుకు పట్టుబడ్డారు. ఆయన తండ్రిని మరియు తండ్రి తోబుట్టువుని బంధించుటకు చౌదరి రాగా వారికి ముందుగా వాత తెలిసి తప్పించుకున్నారు. అందువల్ల రఘునాథ దాస్ గోస్వామిని బంధించారు. అక్కడ పన్నులు వసూలు చేసింది జమీందారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అట్టే పెట్టుకున్నవి తండ్రి తమ్ముడును. కానీ వాళ్ళు బంధించడానికి వస్తున్నారని తెలిసి వీళ్ళు తప్పించుకునేటప్పటికీ పాపం రఘునాథ దాస్ గోస్వామిని బంధించారు. ఈ చౌదరి పూర్వం ఒక వసూలుదారు. ఇతనే రఘునాథ దాస్ గోస్వామి యొక్క తండ్రి మరియు తండ్రి తోబుట్టుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. అతను రఘునాథ దాస్ గోస్వామిని శిక్షిస్తానని భయపెట్టేవాడు, కానీ వాస్తవానికి ఆయనను ఏమీనూ చేయలేదు, ఎందుకంటే వారి కుటుంబానికి ఎంతో పలుకుబడి ఉండేది. ఒకరోజు చౌదరితో రఘునాథ గోస్వామి, నీవు అందమైన ముఖంతో మరియు పొడవాటి గడ్డంతో నా తండ్రిని పోలి ఉన్నావు. నాకు నా తండ్రి గుర్తుకొస్తున్నారు. నీవు నాకు బంధువు, ఎందుకంటే నీవు నా తండ్రికి సోదరుడు. అన్నదమ్ములు కొన్ని సమయాలలో ఘర్షణ పడుతూ ఉండడం సహజం. నా తండ్రి మరియు నా తండ్రి యొక్క తోబుట్టువు నీకు ఎంతో కొంత ఇచ్చి ఉండవలసింది, ఎందుకంటే నీవు కూడా వారికి తోబుట్టువు కాబట్టి. నాకు అవకాశం వస్తే నేను వారికి చెప్తాను అని చెప్పాడు. మహమ్మదయ్య చౌదరి గడ్డ నుండి కంటిసార్లు ప్రవహించాయి. అప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు, అవును, నీవు నాకు కొడుకు లాంటి వాడవని నాకు కూడా భావన కలుగుతోంది.
మరి నీ యొక్క తండ్రి మరియు ఆయన యొక్క తోబుట్టువు నాతో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నీవు చెప్పినది సరిగానే ఉంది, మనం ఈ సమస్యను పరిష్కరిద్దామని అన్నాడు. అప్పుడు రఘునాథదాస చౌదరి మరియు తమ పెద్దలను సమావేశపరిచారు. ఆ సమస్య ఒక విధంగా పరిష్కారం అయ్యింది. చైతన్య మహాప్రభు మధుర నుండి వెనకకు వచ్చినట్టుగా విని రఘునాథదాసు జగన్నాథపురి వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. ఆయన ఇంటి నుండి పారిపోవడం ప్రయత్నం చేయగా ఆయన తండ్రి కొంతమంది మనుషులను పంపించి ఆయనను వెనక్కి రప్పించాడు. రఘునాథుని తల్లి, మన పిల్లవాడు చేసిన తప్పేమిటి, అతన్ని ఎందుకు బంధించారు అని అన్నారు. అప్పుడు తండ్రి, మనం ఏం చేయగలం, అతనికి స్వర్గంలో ఉండే అప్సరస లాంటి అందమైన భార్య ఉంది, మరియు ఇంద్రుడిని పోలిన ఐశ్వర్యం ఉంది. అతను ఏది కావాలంటే అది ఖరీదు చేయగలడు. ఇవన్నీ కూడా అతని మనసును భౌతిక ప్రపంచం వైపు బంధించకపోతే తల్లిదండ్రులుగా మనం ఏమి చేయగలమో అని అన్నారు. వాస్తవానికి చైతన్య మహాప్రభు పట్ల రఘునాథదాసు గోస్వామి ఉన్మాదత్వంలో ఉన్నాడు. ఆయన పూర్తిగా కృష్ణుడి ప్రేమలో ఉన్నాడు. అంతటా రఘునాథదాసునికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన పానీహట్టికి వెళ్ళి గంగా నదీ తీరాన చెట్టు కింద పెద్ద రాతిపైన కూర్చుని ఉన్న నిత్యానందుని చూశారు. ఆయన వందల వేల కొలది ఉదయించే సూర్యుల తేజస్సును కలిగి ఉన్నారు. నిత్యానంద ప్రభు తన యొక్క శుద్ధ భక్తుల నడుమ ఉన్నారు. వారందరూ గొప్ప అనుయాయులు మరియు బ్రాహ్మణులు. అది చూచుటకు ఎంతో అందంగా ఉంది. రఘునాథదాసు ఆశ్చర్యచకితుడై సాష్టాంగ ప్రమాణం అర్పించారు. ఒక సేవకుడు నిత్యానంద ప్రభుతో, అదిగో రఘునాథదాసు అనగా నిత్యానంద ప్రభు అది విని, నీవు దొంగవు, ఇప్పుడు నన్ను చూచుటకు వచ్చావు, ఇక్కడికి రా, నిన్ను ఈరోజు శిక్షిస్తాను అని రఘునాథదాసుకు వినిపించేటట్టుగా గట్టిగా పలికారు. సాష్టాంగ ప్రణామం చేస్తున్న రఘునాథదాసును నిత్యానంద ప్రభు వచ్చి పట్టుకుని ఆయన తలపై తన పాదపద్మాలను పెట్టి శిక్షించడం ప్రారంభించారు. నిత్యానంద ప్రభు ఎల్లప్పుడూ హాస్యాన్ని పంచే స్వభావాన్ని కలిగి ఉండేవారు మరియు ఆయన చాలా దయామయుడు కూడా. ఆయన రఘునాథదాసుతో, నీవు దొంగ వంటి వాడివి, నా వద్దకు రావడానికి బదులుగా దూరంగా ఉండిపోయాయి. ఇప్పుడు నేను బంధించాను, నీకు శిక్ష విధిస్తాను అని అన్నారు. నిత్యానంద ప్రభు ఆ శిక్షను ఈ విధంగా వివరించారు. ఒక పండుగ జరిపి నా అనుయాయులందరికీ పెరుగు మరియు అటుకుల వితరణ చెయ్యి అని చెప్పారు. ఈ లీలను దండ మహోత్సవము, శిక్షించే పండుగ అంటారు. ఇది విని రఘునాథదాస చాలా సంతోషించాడు. ఈ పండుగకే శిరాదహి పండుగ అంటారు. ఇదే 2 రోజుల క్రితం మన ఇస్కాన్ టెంపుల్స్ అన్నింటిలోనూ ఇది ఎంతో వైభవంగా జరపడం జరిగింది. ఇది విని రఘునాథదాస్ చాలా సంతోషించాడు. ఆయన కోటీశ్వరుడు, అందువలన భక్తులకు పెరుగు, పండ్లు, అటుకులు వితరణ చేయడం ఆయనకు ఆర్థికంగా సమస్య కాదు. ఈయనకి అది శిక్షలా అనిపించలేదు, ఎందుకంటే ఆయన ఎలాగా చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఎంతమందికైనా ఆయన పంచిపెట్టగలడు కాబట్టి ఆయనకి చాలా సంతోషం కలిగిందనమాట. ఇటువంటి అవకాశం లభించడం అనేది నిత్యానంద ప్రభు మరియు ఆయన అనుయాయుల యొక్క ప్రత్యేక దీవెనలు. దీనికి ఆయన చాలా తృప్తి చెందాడు. శిక్షగా వర్తించి ఆ సంఘటన ఆయనకు ఎంతో కృపను ప్రసాదించింది. ఆ కృప ఆయనకు అర్థం కానంత స్థాయిలో లభించింది. రఘునాథదాస మామిడి పండ్లు, పనస పండ్లు, అరటి పండ్లు, కొబ్బరికాయలు మరియు ఆ ప్రదేశంలో పండే అన్ని రకాల పండ్లు కొనుటకు వెళ్ళాడు. ఆయన అటుకులు మరియు పెద్ద మట్టి కుండలు ఖరీదు చేశాడు. ఆయన అటుకులతో 7 రకాలైన పదార్థాలను తయారు చేశారు. నిత్యానందుని కొరకు పండ్లు మరియు ఇతర పదార్థములు తెచ్చారు. కుండలలో అటుకులు, పెరుగు, పంచదార పలుకులు, సందేశు, రసగుల్లాలు, చెంచములు ఉంచి ఆ కుండలను వివిధ రకాలైన పండ్లు మరియు మిఠాయిలతో అలంకరించారు. మొదటగా రఘునాథుడు వాటిని కృష్ణునికి సమర్పించి తర్వాత నిత్యానంద ప్రభువుకి ఇచ్చారు. నిత్యానందుడు చైతన్య మహాప్రభు కొరకు ఆసనం ఏర్పరిచి తన యొక్క దివ్యశక్తులతో ఆయనను ఆహ్వానించారు. అంతటా చైతన్య మహాప్రభు అతడు ప్రత్యక్షమయ్యారు. గంగా నది తీరాన పానీహట్టు అనే ప్రదేశంలో ఈ భారీ విందు జరుగుతోంది. వేల కొలది జనులు రావడం ప్రారంభించారు. అందరికీ కూడా రఘునాథదాసుడు 2 కుండలను ఇచ్చారు. ఒక కుండలో పదార్థాలు పెరుగుతో కలపగా మరొక కుండలో చిక్కటి పాలతో కలపబడ్డాయి.
ఈ విధంగా ఎంతోమంది భక్తులకు కుండలు లభించాయి. వారందరూ కూడా ప్రసాదాన్ని సేవిస్తున్నారు. చివరకు ఆ ప్రదేశం అంతా జనులతో నిండిపోయింది. ఎంతోమంది వచ్చారు. కొంతమంది నదీ తీరపు మట్టిలో నిలబడి ఉన్నారు. నిత్యానంద ప్రభువుకి గోపబాలుడిగా గోప బాల స్నేహితులతో ఉన్నట్లుగా భావావేశం కలిగింది. ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. పదార్థాలను కలుపుటకు రఘునాథదాస పెద్ద కుండలను తీసుకొచ్చాడు. పెరుగు, అటుకులు మరియు పండ్లను కలిగించేటకు ఆయన తన సేవకులను పంపించాడు. ఈ విషయం తెలిసి వ్యాపారస్తులు ఎడ్ల బండిపై మిఠాయిలు మరియు ఇతర పదార్థాలు తీసుకొచ్చారు. ఇక్కడ ఇంతమంది జనం చేరారు అనేటప్పటికి వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది కదా ఉండే ఆ ఉద్దేశంతో వాళ్ళు అన్ని స్వీట్లు అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా రఘునాథ్ దాసు ఖరీదు చేసి ఈ వచ్చిన వాళ్ళకు కూడా, ఈ వ్యాపారం పేరుతో వచ్చిన వాళ్ళకు కూడా ప్రసాదాన్ని పంచిపెట్టారు. కొన్ని కుండలపై వారు అరటిపండు, చక్కెర, తినే కర్పూరం, అగరవత్తరు, యాలక గింజలు, యాలక నీరు మరియు పువ్వులను ఉంచారు. ఇది చాలా ప్రత్యేకమైన వంటకం. నిత్యానంద ప్రభు గొప్ప బోధకులు మరియు ఆధ్యాత్మిక లోకం నుండి వచ్చిన అనుయాయులు అతడు సమావేశమయ్యారు. వారందరూ కూడా రఘునాథదాసు నుండి కుండలను స్వీకరించారు. పెద్ద బ్రాహ్మణులు మరియు పండితులు వచ్చారు. ముఖ్యమైన వ్యక్తులందరూ నిత్యానంద ప్రభు చుట్టూ సమావేశమయ్యారు. గొప్ప భక్తులందరికీ కూడా ఆ వంటకాలు పంచబడ్డాయి. ఇదే రఘునాథదాసుకి విధించిన శిక్ష. అప్పుడు రాఘవ పండితుడు మధ్యాహ్న ప్రసాదాన్ని తీసుకుని వచ్చాడు. అవి అన్నీ అన్నము మరియు నేతితో చేసిన కూరలు. చక్కటి దినుసులతో వండబడిన వాటిని నిత్యానంద ప్రభు ముందు ఉంచారు. నిత్యానంద ప్రభు వీటిని తీసుకుని వెళ్ళిపోమని చెప్పగా రాఘవ పండితుడు మీకు మధ్యాహ్న ప్రసాదంగా వీటిని తీసుకుని వచ్చాడు. ఇక్కడే పెద్ద పండగ జరుగుతోంది. మీరు స్వీకరించకపోతే ఈ ప్రసాదం ఏం చేయాలి అని అన్నాడు. ఈ రాఘవ పండితుడు అని ఆయన నిత్యానంద ప్రభుకి వంట చేసి పెట్టే వ్యక్తి అనమాట. ఆయన ఆ టైం అయ్యేటప్పటికి ఆయన కోసం ప్రసాదాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇన్ని రకాల ప్రసాదం తయారు చేసి పెడుతుంటే ఆయన అవి తినకుండా వదిలేస్తారేమో, అప్పుడు నేను ఇవన్నీ పట్టుకెళ్ళి ఏం చేయాలి అని అతను అడుగుతున్నాడు. అంతటా నిత్యానంద ప్రభు నేను మధ్యాహ్నం అటుకులు మరియు పెరుగు తీసుకుంటాను, సాయంత్రం అన్నం ప్రసాదాన్ని తీసుకుంటాను. నేను గోపబాలురు కులానికి చెందినవాడను. అందువలన నాతో చాలామంది గోపబాలురు కలిసి ఉండడం జరుగుతోంది. నేను వారితో కలిసి నదీ తీరాన ఇసుక ప్రాంతంలో విహారయాత్రగా కలిసి భుజిస్తాము అని అన్నారు. అదే నిత్యానందుని యొక్క భావం. అందరికీ ప్రసాదం చేరిన తర్వాత నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభువుని తీసుకుని వచ్చారు. అప్పటికే వేల కొలది భక్తులు కొండలలో ప్రసాదాన్ని సేవిస్తున్నారు. అంతటి నిత్యానంద ప్రభు మరియు చైతన్య మహాప్రభు అందరి నడుమ నడవనారంభించారు. చైతన్య మహాప్రభు ఎంతోమందికి గోచరించట్లేదు. కొంతమంది అనుయాయులు మాత్రమే దర్శించగలిగారు. నిత్యానంద ప్రభు అటుకులతో చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్న వారందరినీ గోపబాలుడిగా పరిగణించారు. ఒక్కొక్కసారి గోపబాలురు ఒకరి భోజనాన్ని వేరొకరికి పంచి ఇచ్చేవారు. వారు నియమ నిబంధనలు పాటించేవారు కాదు. ఆయన హాస్యంగా ఒక కుండలో నుండి తీసుకుని చైతన్య మహాప్రభువుకి తినిపించారు. చైతన్య మహాప్రభు కూడా వేరొకరి కుండలో నుండి గుప్పెడు ప్రసాదాన్ని తీసుకుని నిత్యానంద ప్రభు నోటికి అందించారు. ఇక్కడ చైతన్య మహాప్రభు అందరికీ కనిపించట్లేదు. ఈయనకి ప్రసాదం ఎవరికి ఇస్తున్నారో అక్కడ చూస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన చేతితో తీస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇది మళ్ళీ అలాగే మహాప్రభు నిత్యానందకి పెడుతున్నారు, మనిషి కనిపించట్లేదు. ఎక్కడి నుంచి ప్రసాదం నిత్యానంద ప్రభు దగ్గరికి వస్తుందో అర్థం కావట్లేదు. అక్కడ జరుగుతున్న చూసి ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. నిత్యానంద కొంత ప్రసాదాన్ని గాలిలో ఎగరవేశారు. వాళ్ళు అలా అనుకుంటున్నారు, గాలిలో ఎగరేశారని. వేరొక కొండలో నుండి ఎగిరి ప్రసాదం నిత్యానంద నోట్లోనికి వెళ్ళింది. అక్కడ గారడీ జరుగుతున్నట్లు అనిపించింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ గాలిలో ప్రసాదం ఎగురుతోంది అనుకుంటున్నారు, కానీ అక్కడ మహాప్రభు వచ్చారు అన్నది వాళ్ళకి తెలియట్లేదు. మహాప్రభు 7 అడుగుల పొడుగు ఉండేవాట, అంత ఎత్తు ఉండేవాట. ఆయన అక్కడ ఎవరూ కూడా మాట్లాడట్లేదు. అందరూ కూడా హరిబోల్ 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 అంటూ జపం చేశారు. ఎవరికైనా ప్రసాదం కావాలంటే ఇంకా హరిబోల్ అనేవారు. మీకు ఇంకా కావాలా, ఎవరైనా వడ్డిస్తున్నారా, ఇంకా హరిబోల్ హరిబోల్ అంటూ కేవలం కృష్ణనామమే జపించబడింది. నిత్యానంద ప్రభు తాను తీసుకొనగా మిగిలిన ప్రసాదాన్ని మరియు చైతన్య మహాప్రభు యొక్క మహాప్రసాదాన్ని అంతటిని రఘునాథదాసు గోస్వామికి 4 కుండలలో ఇచ్చారు.
ఈ 4 కుండలలో ఉన్న మహాప్రసాదాన్ని ఆయన అనుయాయులకు పంచిపెట్టారు. అందరికీ కూడా నిత్యానంద ప్రభు యొక్క మహాప్రసాదం లభించింది. హరే కృష్ణ. ఆలాలనాథలో రాతిని కరిగించిన చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ ఇది వేరే లీల. రథయాత్ర ప్రారంభానికి 18 రోజుల ముందు స్నానయాత్ర మహోత్సవాన్ని జరుపుతారు. అది కూడా చిడాదహి ఉత్సవం జరిగిన మన్నాడు స్నానయాత్ర అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో కూడా ఇది జరిగింది. అలాగే మరికొద్ది రోజుల్లో జగన్నాథ రథయాత్ర కూడా వస్తుంది. ఈ స్నానయాత్ర అనేది జగన్నాథుడికి స్నానం చేయించే ఉత్సవం. ఆ ఉత్సవం ముగిసిన తర్వాత ఆ జగన్నాథునికి కొన్నిసార్లు జలుబు చేసి 18 రోజుల పాటు ఎవ్వరికీ దర్శనం ఇవ్వదు. ఈ స్నానయాత్ర అయ్యాక స్వామికి జలుబు చేసింది అని చెప్పి ఎవరికీ దర్శనం ఇవ్వకుండా ఉంచుతారు. ఆ సంఘటనతో 18 రోజులు జగన్నాథుని దర్శనం లభించని కారణంగా చైతన్య మహాప్రభు విరహంతో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలాలనాథలో అర్చా విగ్రహాన్ని దర్శించుకుందామని నిర్ణయించుకున్నారు. 18 రోజులు అంటే 15 రోజులు. ఈ 15 రోజుల పాటు దేవాలయంలో జగన్నాథుడి దర్శనం ఉండదు. అది ఆయన భరించలేకపోయారు చైతన్య మహాప్రభు. వేరే అక్కడికి 11 కిలోమీటర్ల దూరంలో ఆలాలనాథ అనే ప్రదేశంలో అర్చా విగ్రహాన్ని దర్శించుకుందామని అయినా నిర్ణయించుకున్నారు. చైతన్య మహాప్రభు పూర్తి వేగంతో ఆలాలనాథ ఆలయం వైపుగా పరుగు ప్రారంభించారు. అసలే ఆయన అంత పొడుగుంటారు. ఆ పొడుగు తగ్గట్టు ఆయన అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఈయన భక్తులు ఆయన అందుకోలేకపోయాట. ఆయన ఎక్కడికో హలాగా పరుగుకుంటూ వెళ్తున్నారు, పరుగు పెట్టుకుంటూ అని చెప్పి భక్తులందరూ ఆయన వెంట వెళ్ళారు. కానీ ఆయనను ఎవరూ అందుకోలేకపోయారు. ఆయన అత్యంత వేగంగా పరిగెడగలరు. ఆయన తర్వాత అంత వేగంగా నిత్యానంద ప్రభు పరిగెడగలరు. ఆయన ఎంత స్పీడ్గా వెళ్తారో అంత స్పీడ్గా ఈ నిత్యానంద ప్రభు కూడా వెళ్ళగలరు. మిగిలిన వారు బాగా వెనకబడిపోయారు. ఆలాలనాథ గుడిలో పెద్ద రాతి నేల ఉండేది. మహాప్రభు విరహంతో కృష్ణుని మీద ప్రేమతో కాగిపోతూ నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. భగవంతుని ముందు పారవస్యంతో ఆర్తనాదం చేశారు. ఆయన పారవస్యంలో మునిగిపోయిన కారణంగా ఆయన ప్రణామము తిన్నహాలేదు. ఆయన చేయి కొద్దిగా వంగింది. ఆయన ఏడుస్తూ భగవంతుని ముందు నేల కొరిగారు. ఆయన యొక్క కృష్ణ ప్రేమ తీక్షణత ఎంత గాఢమైనదంటే అక్కడ నేల కరిగిపోయింది. వేరు మాటల్లో చెప్పాలంటే రాతిని చైతన్య మహాప్రభు తన ప్రేమతో కరిగించగలరు. ఈ సంఘటన ద్వారా ఏనాటికైనా మన రాతి గుండెలను కూడా శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క దయతో కరిగించవచ్చు అన్న ఆశ కలుగుతోంది. గోవిందదాసు ఈ విధంగా ప్రార్థించారు. పాషాణ విదారే చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ వల్ల రాళ్ళు కూడా కరుగుతాయి అని. ఏంటి? కేవలం చైతన్య మహాప్రభు యొక్క మహిమలను వినడం ద్వారా మాత్రమే రాళ్ళు కూడా కరుగుతాయట. అంత మహిమ ఆయనకు ఉంది అని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరలా కొన్ని విశేషాలను ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.